మన పాఠశాలలో ఏదైనా ఒక విద్యార్థి ఏదైనా ఒక కారణం చేత పాఠశాలకు హాజరు కాకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఉండిపోయినట్లయితే ఆ విద్యార్థిని మనం ఒక 15 రోజుల పాటు లేదా మ్యాక్సిమం అంటే ఒక నెల పాటు చూసిన తర్వాత అతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వకపోతే ఆ అబ్బాయిని మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలి. ఆ డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలో చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ 2025-26 అని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ కనిపిస్తుంది. ఇక్కడ యూడైస్ ప్లస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్ను సెలెక్ట్ చేసి గో పై క్లిక్ చేయాలి. గో పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ మాడ్యూల్లో లాగిన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేసిన తర్వాత లాగిన్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్, యూడైస్ కొరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ను ఇవ్వాల్సి ఉంది. క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేస్తే మనం ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కూల్ యొక్క యూడైస్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు యూడైస్ ప్లస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసులకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య ఇక్కడ కనిపిస్తుంది. మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మెనూ బార్ కనిపిస్తుంది. ఈ మెనూ బార్ను పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్లో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీపై క్లిక్ చేయాలి. ప్రోగ్రెషన్ యాక్టివిటీపై క్లిక్ చేసి ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఏ తరగతి విద్యార్థిని అయితే మనం డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటామో దానికి ముందు తరగతిని ఇక్కడ ఆప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో గత సంవత్సరం మనం ఎవరికైతే అప్డేట్ చేసామో వాళ్ళ పేర్లు ఉంటాయి ఇక్కడ. అంటే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న అబ్బాయి గత సంవత్సరం 4వ తరగతిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం 5వ తరగతిలో అబ్బాయిని డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటే ఇక్కడ 4th క్లాస్ ఆప్ చేసుకోవాలి. 4th క్లాస్ ఆప్ చేసుకొని మనం గో పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ క్లాస్లో ప్రస్తుతం 5వ తరగతిలో విద్యార్థుల పేర్లన్నీ ఇక్కడ ఇలా కనిపిస్తాయి. ఆ పేర్లన్నీ మనం వెతుక్కోలేము అనుకున్నప్పుడు ఇక్కడ ఆ అబ్బాయి యొక్క పేరును ఇక్కడ సెర్చ్లో పేరును మనం ఐడెంటిఫై చేయొచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ విద్యార్థి పేరును ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనం ఆ విద్యార్థి పేరును ఐడెంటిఫై చేయవచ్చు. ఆ విద్యార్థిని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విద్యార్థి ప్రస్తుతం మన పాఠశాలలో స్కూలింగ్ స్టేటస్లో స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని ఉంది. ఇక్కడ మనకు డ్రాప్ బాక్స్లో పెట్టాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ కరెక్షన్ పైకి వెళ్ళాలి. కరెక్షన్ పై వెళ్ళి మనం ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ 74 ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ఇక్కడ క్లాస్ టు బి ప్రమోటెడ్ అని కూడా ఉంది. ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఆప్ చేసుకోవాలి మనం స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఆర్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ. దీనిపైన క్లిక్ చేసి మనం అప్డేట్ కానీ చేసినట్లయితే ఈ విద్యార్థి మన పాఠశాలలో డ్రాప్ బాక్స్లో వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా డ్రాప్ బాక్స్లో వెళ్ళిన తర్వాత మూవ్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి ఆ విద్యార్థి వచ్చినా లేదా అనే విషయాన్ని మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. మనం ఏ విద్యార్థిని అయితే డ్రాప్ బాక్స్లో మూవ్ చేసినామో ఆ విద్యార్థి డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 4th నుండి 5thకి వచ్చిన ఈ విద్యార్థి షఫియా, ఈ విద్యార్థిని మనం ఇప్పుడు డ్రాప్ బాక్స్లో పెట్టడం జరిగింది. సో ఈ విద్యార్థి విజయవంతంగా డ్రాప్ బాక్స్లోకి వచ్చాడు. ఇప్పుడు మన అటెండెన్స్ డీటెయిల్స్లో ఈ సైటు అప్డేట్ అయినప్పుడు కనపడదు. అతనికి మనం అటెండెన్స్ వేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ. ఈ విధంగా మన పాఠశాలలో లాంగ్ ఆబ్సెంట్ అయ్యే విద్యార్థులను డ్రాప్ బాక్స్లో పెట్టుకోవాలి.